అయితే సరే, ఇప్పుడు నేషనల్ హైవే ఎక్కడ వస్తుంది? ఆ రోడ్ నుంచి వస్తుంది. ఇప్పుడు అక్కడ బైక్స్ వెళ్తున్నాయి కదా, మీకు కనబడుతుంది కదా. నేషనల్ హైవే అక్కడ నుంచి వెళ్తుంది. మరి అక్కడ నుంచి వీళ్ళకి ఏం సంబంధం? మరి నేషనల్ హైవే అక్కడ నుంచి అమరావతి వరంగల్ హైవే ఆ రోడ్ నుంచి పోతా ఉంటే మరి ఇక్కడ ఎందుకు ఖాళీ చేయించినారు శ్రావ్య? ఏ ఛానల్, ఏ ప్రధాన మీడియా, ఏ వార్తా పత్రికలు రాయినటువంటి కథనం, చెప్పనటువంటి ముచ్చట నేను మీకు చెప్తా. ఇప్పుడు అక్కడ నేషనల్ హైవే పోతా ఉంది, దాని పేరుతో వీళ్ళ ఇళ్లను మొత్తం బుల్డోజ్ చేసి వీళ్ళ ఇళ్ల మీద పడి మొత్తం కూడా నాశనం పట్టించినారు. కానీ రీజన్ ఏంది అసలు కథ అంటే, మీకు అక్కడ చెట్లు కనబడుతున్నాయా? మొత్తం బార్డర్ నేను మీకు చూపిస్తా ఉన్నాను. ఆ చెట్లు కనబడుతున్నాయా? అక్కడి నుంచి అవతల పక్క మొత్తం కూడా అది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి ల్యాండ్స్ అట. అది మొత్తం ఇప్పుడు ఏదైతే ఈ బార్డర్ ఉందో, పర్లేదు మనం ఇంకా కొంచెం ముందుకెళ్లే ప్రయత్నం చేద్దాము, ఇంకా క్లియర్గా కనబడుతుంది. సో నేను వాస్తవం మనం మాట్లాడుకుందాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకొన్ని వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నంలో ఓకే టీవీ ఉంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు ప్రతి ఒక్కరు చెప్తున్నారు, వాళ్ళు అది కబ్జా పెట్టినారు, దీంట్లో 3 మంత్రులు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, ఇక్కడ నేషనల్ హైవే వస్తుంది, ఇక్కడ ఎవడో కబ్జా పెట్టిండట, వీళ్ళందరూ కబ్జాలు అని అంటాడు. అందుకే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి అంత ఫ్రస్ట్రేషన్. ఎందుకయ్యా అంటే పెయిడ్ ఆర్టిస్టులు అంటాడు. ఎందుకంటాడు పెయిడ్ ఆర్టిస్ట్? ఇప్పుడు పిచ్చోని చేతిలో రాయి ఉంది అనుకోండి, నువ్వు పిచ్చోడివిరా అంటే వాడేమంటాడు, నేను పిచ్చోడిని కాదు నువ్వే పిచ్చోడు అంటారు. ఇప్పుడు వీళ్ళందరూ ఏడుస్తా ఉంటే పెయిడ్ ఆర్టిస్టులు అంటారు కదా. మరి అసలైన పెయిడ్ ఆర్టిస్ట్ ఎవరట? పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు. ఎందుకంటే అక్కడ చూడండి, ఆ చెట్లు కనబడుతున్నాయి, బార్డర్ మొత్తం. నేను చాలా దగ్గరకు వచ్చిన ఆల్మోస్ట్. అక్కడి నుంచి అవతల పక్క ఉన్నటువంటి ల్యాండ్స్ అన్ని కూడా రెవెన్యూ శాఖ మంత్రి అయినటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారివి. ఈ భూములు మాత్రమే కాదు, కలెక్టరేట్ కి అటుపక్క ఉన్నటువంటి భూములు కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారివి. ఎప్పుడైతే ఇక్కడ అమరావతి నేషనల్ హైవే అనౌన్స్ చేయడం జరిగిందో, అమరావతి వరంగల్ హైవే అనౌన్స్ చేయడం జరిగిందో, మ్యాప్ అటు తిరగబోయి ఇటు తిరిగింది, గిరగిరగిర గింగిరా అని అనుకుంటా ఇటు తిరిగింది. ఎందుకని? ఆయన ల్యాండ్స్ పోవద్దు. పాయింట్ నెంబర్ 1. సరే శ్రావ్య, ఆయన ల్యాండ్స్ పోవద్దు, అందుకే ఇటు మ్యాప్ ఇటు టర్న్ అయింది అనుకున్నాం. కానీ ఈ భూదాన్ భూముల్లో మాత్రము పొంగులేటి ఈ భూదాన్ భూముల్లో మాత్రం నేషనల్ హైవే రావట్లే కదా. ఎక్కడ వస్తుంది? భూదాన్ భూముల రోడ్డు పక్క పొంటి వరంగల్ నేషనల్ హైవే అమరావతి నుంచి వస్తుంది. అంటే ఈ నేషనల్ హైవే కథ విన్న తర్వాత దీంట్లో ఆంధ్ర నాయకులు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారా అని అనిపిస్తా ఉంది మనకి. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా గప్చుప్పుకున్నాడు, ఆయన ఏం చప్పుడు చేస్తలేడు. ఇక పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఫ్రస్ట్రేషన్ వచ్చి పెయిడ్ ఆర్టిస్టులు ఆ ట్యూబ్ ఈ ట్యూబ్ అని మాట్లాడుతున్నాడు. ఎందుకని? ఆయన ల్యాండ్స్ మీదకి వస్తుందని. ఇప్పుడు చెప్తున్నాం, ఇక్కడ అక్కడి నుంచి ఆ భూములన్నీ కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారివి.